ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక్క ప్రమాదం తలరాత తారుమారు అనే అంశం గురించి తెలుసుకుందాం. రోడ్డు భద్రతా సూచనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మద్యం తాగి లేదా నిద్రమత్తులో వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణాలు. రోడ్ల నిర్మాణం మాట అటుంచి గుంతలు పూడ్చడానికి మనసొప్పని గత ప్రభుత్వ నిర్లక్ష్యం మరో ప్రధాన కారణం. 5 ఏళ్ల పాలనలో ఒక్క రోడ్డును బాగు చేయలేదు. కనీసం హెచ్చరిక సూచనలు పెట్టలేదు. వందల మంది మృత్యువాత పడుతున్న నాటి నిరంకుశ పాలకుల మనసు కరగలేదు. 2023 మే నుంచి ఈ ఏడాది మే వరకు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో ఈనాడు ప్రత్యేక పరిశీలన చేయగా 2 అంతకంటే ఎక్కువ మంది మరణించిన ప్రమాదాలు 323 చోటు చేసుకున్నాయి. 814 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో డ్రైవర్ల అతివేగం కారణంగా 124, ఆగి ఉన్న వాహనాలతో 45 ప్రమాదాలు జరిగాయి. చెన్నై కోల్కతా జాతీయ రహదారి, హైదరాబాద్ టు బెంగళూరు, కర్నూలు, కడప, చిత్తూరు, రాణిపేట జాతీయ రహదారులపై ప్రయాణించే లారీలు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లు కొందరు విశ్రాంతి కోసం, మరికొందరు వంట చేసుకోవడానికి నిలుపుతుంటారు. ఆ మార్గంలో అధిక వేగంతో ప్రయాణించే వాహనదారులు వాటిని గుర్తించేలోగా వాహనాన్ని నియంత్రించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవలే ఏలూరు జిల్లా సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులోని 2 అక్కడికక్కడే మరణించారు. ఒకే ప్రాంతంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయంటే అక్కడ రోడ్డు నిర్మాణపరమైన లోపాలు ఉన్నట్లే. దీన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించి వెంటనే లోపాలను సరిదిద్దాలి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో అలాంటి బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించి ప్రమాద కారణాలపై అధ్యయనం చేయాలి. రాష్ట్రంలో మొక్కుబడిగా బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నా కనీసం ప్రమాద సూచికలు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. కృష్ణా జిల్లాలో 61, విశాఖ కమిషనరేట్ పరిధిలో 72, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 280, ఏలూరులో 20, తూర్పుగోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 39, శ్రీ సత్యసాయి జిల్లాలో 16, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 బ్లాక్ స్పాట్స్ ఉన్నా గత ప్రభుత్వం ప్రమాద నివారణ చర్యలు తీసుకోలేదు. గన్నవరం నియోజకవర్గంలోని చెన్నై టు కోల్కతా జాతీయ రహదారి కొంత దూరం 6 వరుసలు, కొంత 4 వరుసలుగా ఉండడంతో వేగంగా దూసుకెళ్లే సమయంలో ఇరుకు రోడ్లను గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు లేకపోవడం ప్రాణాంతకమవుతోంది. బాపట్ల జిల్లా చినగంజాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో మంటలు రేగి 6 సజీవ దహనమయ్యారు. మే 14న జరిగిన ఈ ప్రమాదంలో పేరాలకు చెందిన బస్ డ్రైవర్ షేక్ మస్తాన్ షరీఫ్ మృతి చెందారు. షరీఫ్ సంపాదనపైనే భార్య నజ్మా, కుమారుడు అబ్బాస్, కుమార్తె రిజ్వానా ఆధారపడి ఉన్నారు. ఆయన మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడమే కాదు, జీవనాధారమూ కరువైంది. దగ్గర దారి అయితే చాలు, నిబంధనల సంగతి తర్వాత అన్నట్లు కొందరు అడ్డగోలుగా వాహనాలను నడుపుతున్నారు. యూటర్న్ తీసుకునేందుకు 4-5 కిలోమీటర్లు ప్రయాణించే బదులు రాంగ్ రూట్లో కిలోమీటర్ ప్రయాణిస్తే త్వరగా గమ్యం చేరుకోవచ్చనే ఆలోచనతో వ్యతిరేక దిశలో అది వేగంతో వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల్లో వేగంగా ప్రయాణించేవారు ఇలా ఎదురొచ్చే వాహనాలను గుర్తించి బ్రేక్ వేసేలోగానే జరగాల్సిన ఘోరం జరిగిపోతోంది. మద్యం మత్తు, అపరిమిత వేగంతో ఎదురుగా ఏమొస్తుందో కూడా గ్రహించలేక కొందరు దూసుకెళ్తున్నారు. ఇలాంటి సమయాల్లో నిబంధనల ప్రకారం ముందుకు సాగేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యం తాగి
వాహనాలు నడిపేవారి కారణంగా రోడ్డు పక్కన నడిచేవారు, రోడ్డు పక్కన ఉండే అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో మినహా ఇతర జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లపై వెళ్లే వాహనదారుల విషయంలో తనిఖీలు మృగ్యమే. రహదారుల మరమ్మతులే చేయని గత ప్రభుత్వం భద్రత విషయంలోనూ అదే నిర్లక్ష్యాన్ని చూపించింది. 5 ఏళ్లకు 500 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటే 10 కోట్ల రూపాయలు విధిల్చింది. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన రహదారి భద్రత ఆడిట్పై సమావేశం జరగడంతో ఆఘమేఘాలపై విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, జూన్ మధ్య జరిగిన 9185 ప్రమాదాల్లో 4146 మంది మరణించగా 9943 మంది క్షతగాత్రులయ్యారు. సగటున నెలకు మృతుల సంఖ్య 690, గాయాల పాలయ్యేవారు 1657 పైనే. తిరుపతి జిల్లాలో 284, నెల్లూరు జిల్లాలో 239, గుంటూరు జిల్లాలో 213, శ్రీ సత్యసాయి జిల్లాలో 209, ఎన్టీఆర్ జిల్లాలో 206, పల్నాడు జిల్లాలో 205 మంది చనిపోయారు. గతేడాది తొలి 6 నెలలతో పోలిస్తే 15 జిల్లాల్లో ప్రమాద మరణాలు పెరిగాయి. 2023 జనవరి, డిసెంబర్ మధ్య రాష్ట్రంలో 18,143 ప్రమాదాల్లో 7,977 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా 6,370 ద్విచక్ర వాహనాల ప్రమాద ఘటనల్లో 2,509 మరణించడం తీవ్రతకు దర్పణం పడుతోంది. దేశంలో సగటున గంటకు 53 ప్రమాదాలు జరుగుతుంటే 19 మంది మరణిస్తున్నారు. మితిమీరిన వేగం వల్లే 71% ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న తొలి 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 7, 9 స్థానాల మధ్య ఉంటోంది. ఈరోజు మనం ఒక్క ప్రమాదం తలరాత తారుమారు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.